హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఆల్రెడీ నేను 5 క్లాసెస్ అప్‌లోడ్ చేశాను థ్రెడ్ బ్యాంగిల్స్‌వి. ఆల్రెడీ చాలామంది బిగినర్స్ కిట్ కొనుక్కొని నేర్చుకుంటున్నారు. కొంతమంది ఎవరైతే కొనకుండా చూసి నేర్చుకుంటున్నారో వాళ్ళు కానీ వన్స్ చూసాక ఓకే. క్లాసెస్ మనకి యూజ్ అవుతున్నాయి అని అనుకుంటే ఆటోమేటిక్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసి కిట్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఎవరికైనా కిట్స్ కొనాలనుకుంటే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ డిస్‌ప్లే చేస్తున్నాను. ఆ నెంబర్‌కి మీరు మెసేజ్ చేస్తే మీకు కిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతది. కిట్ ప్రైస్ వచ్చేసరికి 799 షిప్పింగ్ చార్జెస్ అడిషనల్. ఒకవేళ మీది ఆంధ్రప్రదేశ్ అయితే ₹80 పడతది షిప్పింగ్ చార్జెస్. తెలంగాణ అయితే మీకు ₹90 పడతది షిప్పింగ్ చార్జెస్. ఇన్ కేస్ కర్ణాటక అంటే బెంగుళూరు అయితే మీకు ₹100 లోపల ఉంటది. లేదు ఔట్ ఆఫ్ బెంగుళూరు సిటీ కాకుండా ఔట్‌స్కట్స్ అయితే మాత్రం మీకు కొంచెం షిప్పింగ్ చార్జెస్ 110, 120 ఆ రేంజ్‌లో ఉంటాయి షిప్పింగ్ చార్జెస్. ఇది క్లియర్. ఈరోజైతే క్లాస్ 6లో నేను ఆహ్, మీకు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న లోటస్ బ్యాంగిల్స్ చాలా మంది నాకు మెసేజెస్ అడిగారు. ఐ గోట్ లాట్ ఆఫ్ డీఎమ్స్ అనమాట. లోటస్ బ్యాంగిల్స్ ఎలా మేకింగ్ చేయాలో చెప్పండక్క. బికాస్ లాస్ట్ వీడియోలో నేను అదే పనిగా ఎన్ని గ్రామ్స్ అవుతాయి మనకి ఈ బ్యాంగిల్‌కి అనేది చెప్పాననమాట. అక్కడ దే వర్ వెరీ ఇంట్రెస్టెడ్. అంటే ఎన్ని గ్రామ్స్ అవుతాయి ఏంటి అంటే క్లియర్‌గా చెప్తున్నారు కాబట్టి అంటే అది ఒక ఐడియా వచ్చినప్పుడు మనకి మెటీరియల్ ఎంత కొనుక్కోవాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా చేసి ఇవ్వడానికి ఈ డీటెయిల్స్ అన్నిటికి ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది మనకి యూజ్ అవుతుంది కదా! ఎక్కడ చెప్పట్లేదు. మీరైతే చెప్తున్నారు కాబట్టి కొంచెం త్వరగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ మాకు చెప్పండి అని చెప్పారనమాట. ఈరోజు ఈ వీడియోలో కానీ నేను మీకు ఇన్ డీటెయిల్‌గా ఒక బ్యాంగిల్ మేకింగ్ చేయడానికి ఎన్ని గ్రామ్స్ పడతాయి అనే డీటెయిల్స్ గాని మీకు నీట్‌గా చెప్తాను. ఈ బిజినెస్ రిలేటెడ్ చాలా క్వెషన్స్ వచ్చాయి. అవన్నీ నేను ఒకరోజు ఒక వీడియోలో క్లియర్ చేస్తాను. ఆల్సో చాలా మందికి సేల్స్ అవ్వట్లేదక్క. రోజు వీడియోస్ పెడుతున్నాం కానీ సేల్స్ అవ్వట్లేదు అని అన్నారు. అన్న ప్రతి ఒక్కరి పేజ్ చూసాను నేను. చాలా వెనకాల ఉన్నారు, వెనకబడిపోయి ఉన్నారు. ఎవరైతే వాళ్ళు ఫేమస్ అయిపోయారు, వీళ్ళు ఫేమస్ అయిపోతారంటే వాళ్ళకి తెలిసింది ట్రెండ్ ఎట్లా నడుస్తుందని తెలిసింది కాబట్టి తెలిసింది పడ్డారు, లేసారు, నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. మీకేంటంటే తెలియట్లేదనమాట. అది మీరు బయటకు రాకపోవచ్చు. ఐ మీన్ నేను ఇంట్లో నుంచి బయటకొచ్చి మీరు నేర్చుకోవాలి అట్లా చెప్పట్లేదనమాట. ఔట్ ఆఫ్ మీ ఒక జోన్‌లో ఉంటారు. అటు నుంచి రాలేకపోవచ్చు. ఫోన్‌లో మీరు ఎలా చెప్తే మనకి కస్టమర్స్ వస్తారు, ఏం చూపించాలి, మన వర్క్ రిలేటెడ్ ఏం చూపించాలి అన్నది మీకు తెలియకపోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ నేను ఒక వీడియో చేసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం కావాలి, కస్టమర్ నుంచి మనకు ఆర్డర్ రావాలంటే మనం కస్టమర్‌కి ఏం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తారు. మన సైడ్ నుంచి ట్రస్ట్ వర్తీని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఒక వీడియో చేసి పెడతాను. ఈ బ్యాంగ్స్ కానీ పేషెన్స్ అనేది చాలా అవసరం. మీకు ఒక బ్యాంగిల్ మేకింగ్ చేయడానికి నీకు దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే పట్టొచ్చు. బట్ ఫైనల్ అవుట్‌పుట్ ఉంటుంది కదా! అది చాలా సూపర్‌గా వస్తది. ఇది నేను ఆల్మోస్ట్ మార్నింగ్స్ వీడియో వచ్చేసరికి నేను ఈవినింగ్ 5కో, 6కో లేదండి. ఈవినింగ్ అంటే 4 చేస్తున్న వీడియో. బట్ ఒక బ్యాంగిల్ నేను ఆల్రెడీ చేసేస్తా. సెకండ్ బ్యాంగిల్ మేకింగ్ చేసినప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తానన్నమాట నేను. ఈ బ్యాంగిల్ మేకింగ్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ టైం పట్టింది నాకు. ఎందుకనంటే నాకు ఈ ఫ్లవర్ పర్ఫెక్ట్‌గా రావాలి అంతే. అంటే నేను చేసే వర్క్ ఇది నాకు అవ్వచ్చు, లేదా కస్టమర్‌కి అవ్వచ్చు. ఇది నాకు ఆర్డర్ వచ్చింది. ఇది నాకు అవ్వచ్చు, కస్టమర్‌కి అవ్వచ్చు. పర్ఫెక్ట్‌గా ఉండాలి. నాకు మరీ నా మైండ్ ఎట్లా అంటే ఒక కుందన్ అటు ఇటు పోయినా గాని నేను అది మొత్తం తీసేసి మళ్ళీ చేసి పెట్టి అంత టైం తీసుకుంటా. తీసుకున్న కంటే నేను అడుక్కుంటా అని చెప్పొచ్చు ఇంకా కస్టమర్‌ని. వాళ్ళు 2 డేస్‌లో చేయాలంటే ప్లీజ్ అండి అది అవ్వదు. నేను పర్ఫెక్ట్‌గా చేసి ఇవ్వకపోతే నాకు అవ్వదు అని చెప్పి వాళ్ళని అడుక్కొని మరి నేను వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ అకేషన్ వచ్చేదానికి ముందర ఎట్లో ఒకట్లా ఆర్టీసీ అవ్వచ్చు, డీటీడీసీ అవ్వచ్చు, పోస్టల్ అవ్వచ్చు. ఎక్స్ట్రా చార్జెస్ కట్ అయినా సరే వాళ్ళకి టయానికి పంపిస్తాను. దాని ముందు ఏంటంటే టైం తీసుకుంటాను నేను. ఇది మొత్తం నాకు మేకింగ్ చేయడానికి మీరు ఎవరైతే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటారో మీరు 1 అవర్ అయినా పక్కన ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ మనకు అవుట్‌పుట్ బాగా రావాలి. నాకు ఇది అవుట్‌పుట్ బాగా వచ్చే వరకు నేను దీన్ని సతాయిచ్చాను నేను. అంతే దీన్ని సతాయిస్తా, నన్ను నేను సతాయించుకుంటా. నాకు అవుట్‌పుట్ బాగా మంచిగా వచ్చే వరకు. మీతో ఏం చెప్తానంటే అవుట్‌పుట్ మనకు మంచిగా రావాలంటే పేషెన్స్ తోటి నీట్‌గా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను స్టెప్ బై స్టెప్ ఎంత మెటీరియల్ కావాలి, ఏం తీసుకోవాలి,
అనేది అయితే డీటెయిల్స్ చెప్తాను. సో ఇట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ఇది నేను తీసుకున్న బ్యాంగిల్. సో బ్యాంగిల్ వచ్చేసరికి 2 కట్ బ్యాంగిల్కి నేను డార్క్ గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను. అండ్ సో ఇవి వచ్చేసరికి నేను తీసుకున్న వ్రాపింగ్ ఉంది కదా, సో 50 వ్రాప్స్ తీసుకున్నా నేను. ఈ బ్యాంగిల్ సైజు 2/4 సైజు. సో మనకి 2/4, 2/6, 2/8 సైజ్కి సేమ్ కుందన్సే పడతాయి. సో కుందన్స్ ఎంత పడతాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనకి లోటస్ బ్యాంగిల్ చేయడానికి మెయిన్గా కావాల్సింది ఈ ఐ కుందన్స్. సో ఈ ఐ కుందన్స్ వచ్చి నేను బిగ్ సైజు తీసుకుంటున్నాను. సో నేను 8K అంటాం వీటిని. సో 8K కుందన్స్ అయితే తీసుకుంటున్నాను, ఐ కుందన్స్ 8Kవి. సో ఇవి వచ్చేసరికి కుందన్స్ మనకి ఈచ్ బ్యాంగిల్కి 20 గ్రామ్స్ అవుతాయి. సో 20 గ్రామ్స్ అంటే మనకు వచ్చి ఈ 2/4 బ్యాంగిల్కి 15 గ్రామ్స్ అవుతాయి. 2/6 బ్యాంగిల్కి ఇంకొక 2 గ్రామ్స్ ఎక్స్ట్రా అవుతాయి. 2/8 బ్యాంగిల్కి ఇంకొక 3 గ్రామ్స్ ఎక్స్ట్రా అవుతాయి. సో అన్ని ఈ 3 సైజెస్ని నేను కంపేర్ చేసుకొని ఏం చెప్తాను అంటే 15 గ్రామ్స్ అంటే మనకి ఇవ్వరు కాబట్టి మీకు మినిమం ఒక బ్యాంగిల్ మేకింగ్ చేసుకోవడానికి 20 గ్రామ్స్ అయితే అవుతాయి. సింగిల్ బ్యాంగిల్కి ఐ కుందన్స్ మేకింగ్ చేసుకోవడానికి 20 గ్రామ్స్ అయితే మనకి పడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ మూన్ కుందన్స్ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసరికి మనకి ఈచ్ బ్యాంగిల్ మేకింగ్కి 10 గ్రామ్స్ అవుతాయి. ఇవి వచ్చేసరికి 3mm రౌండ్ కుందన్స్. ఇవి మనకి జస్ట్ ఒక 2 to 3 గ్రామ్సే పడతాయి అనమాట ఈచ్ బ్యాంగిల్కి. మోస్ట్లీ 2 గ్రామ్స్ పడతాయి. కొంచెం అంటే బ్యాంగిల్ సైజ్ చెప్పాను కదా, సైజ్ కొంచెం అటు ఇటు అవే కొద్దీ మనకి ఏంటంటే ఒక 3 గ్రామ్స్ అంతే, అంతకు మించి ఇంకా ఎక్కువ పోదు. జస్ట్ మనకి సైడ్స్ పెడతాం అంతే కాబట్టి 2-3 గ్రామ్స్ వస్తాయి అన్నమాట ఇవి అంతే. మనకి కుందన్స్ కావాల్సింది ఓన్లీ ఈ 3 మాత్రమే, ఇంకా వేరే ఏం లేదు. ఈ 3 మాత్రం చాలు. అండ్ వీటితో పాటు మనకి ఆఫ్ కోర్స్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది కంపల్సరీ కావాలి. అండ్ మనకి కుందన్ స్టిక్కింగ్ పెన్ ఉంది కదా, సో ఇది కానీ మనకు కంపల్సరీ కావాలి. ఇవే మనకు కావాల్సినవి. ఇవి తీసి పక్కన పెట్టుకోను. ఇవన్నీ మన దగ్గర క్యాటలాగ్లో ఉన్నాయి, ఎవరైనా కొనాలనుకుంటే కొనొచ్చు. సో ఇప్పుడైతే నేను మీకు బ్యాంగిల్ మేకింగ్ చూపిస్తాను. నేను తీసుకునేది ఫ్లాట్ బ్యాంగిల్. ఫ్యాబ్రిక్ గ్లూ బ్యాంగిల్ ఉంది కదా, సో బ్యాంగిల్కి ఎడ్జ్లో తీసుకోండి ఫ్యాబ్రిక్ గ్లూ. అటు పైకొద్దు అట్లానే కిందకొద్దు, కరెక్ట్గా ఎడ్జ్లో పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మీరు గ్లూ అయితే అప్లై చేసుకోండి. బికాస్ మనము మూన్ కుందన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకోవడానికి మనకి ఎడ్జ్లో స్టిక్ చేసుకున్నప్పుడే పైన ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనం ఏవైతే మూన్ కుందన్స్ ఉన్నాయో అవి పైకి పెట్టినా లేదా మరీ కిందకి పెట్టినా పైన మనకి ఏదైతే ఫ్లవర్ రావాలో అది మంచిగా రాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే కింద పార్ట్ ఏదైతే మూన్ ఉన్న కుందన్ స్టిక్ చేస్తామో అది కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. సో నీట్గా తీసుకొని గ్లూ మనం అప్లై చేసుకొని ఈ మూన్ కుందన్స్ ఉన్నాయి కదా వాటిని నీట్గా మనకి ఫ్రంట్ సైడ్ లుక్ వచ్చేలాగా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని వాటిని స్టిక్ చేసుకోండి. వన్స్ మీరు ఆ గ్లూ పైన అవి కరెక్ట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ ఫింగర్ ఉంటుంది కదా, సో ఫింగర్ టిప్ తోటి ప్రెస్ చేసుకోండి. ముందే ప్రెస్ చేయొద్దు. మీరు కరెక్ట్గా వచ్చింది, షేప్ పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్న తర్వాత స్టిక్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇంకొక ఫ్లవర్ చేసుకోవాలి కదా పక్కనే, ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మనకి అట్లీస్ట్ 2mm గ్యాప్ అనేది అయితే మెయింటైన్ చేయండి. బికాస్ మనకి ఫ్లవర్ అంటే స్ట్రైట్గా రాదు, సైడ్స్ వస్తాయి పెటల్స్. సో ఆ సైడ్ ఒక ఫ్లవర్ సైడ్ పెటలు ఇంకో ఫ్లవర్ సైడ్ పెటలు కలవకుండా మిడిల్లో మనకి గ్యాప్ రావడం కోసం నేను మధ్యలో 2mm స్పేస్ అయితే వదలమంటున్నా. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అట్లానే కొంచెం స్పేస్ వదిలి కుందన్స్ అయితే స్టిక్ చేసుకోండి. సో వన్స్ అవి స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ కింద లేయర్ పెటల్స్ అయితే మనం స్టిక్ చేసుకోవాలి, అంటే ఐ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. సో నేను ఫ్యాబ్రిక్ లో నేను ఎలా అయితే తీసుకుంటున్నానో క్రాస్ గా ఫస్ట్ మిడిల్ లో వచ్చి మనం స్ట్రైట్ గా తీసుకోవాలి అండ్ అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్ గా తీసుకోవాలి. వన్స్ తీసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ కుందన్ పెట్టండి. మీకు ఆ సైజెస్ ఏదైతే ఆ షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి అనుకున్న తర్వాత ఫింగర్ తోటి కానీ లేకపోతే మనం యూజ్ చేసిన గ్లూ పెన్తో కానీ మీరు కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని వాటిని ప్రెస్ చేసుకోండి. సో కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి. నేను చెప్పాను కదా పెటల్ టు పెటల్ మనకు గ్యాప్ ఉండాలని, ఇప్పుడు చూస్తారు కదా మీరు వీడియోలో. సో గ్యాప్ ఉంటే ఏంటంటే అది ఇది టచ్ అవ్వకుండా ఉంటాయి. వన్స్ అంటే 2mm లేదంటే మీరు 1mm అని తీసుకోవచ్చు, బట్ గ్యాప్ అయితే మెయింటైన్ చేయండి. వన్స్ ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తే మీకు పెటల్స్ బాగా వస్తాయి. సో వన్స్ మనకి కింద లేయర్ అయిపోయినాక పై లేయర్కి నీట్గా గ్లూ తీసుకోవాలి. సో నేను మళ్ళీ చెప్తున్నా, గ్లూ అయితే ఎక్కువగానే తీసుకోండి. ఈ గ్లూ అనేది వెట్ అయిపోయాక మీకు అసలు ఏ గ్లూ కనిపించదు.
అండ్ గ్లూ ఎక్కువగా తీసుకోమంటున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ మొత్తం ఫ్లవర్ అంతా వచ్చేలాగా పూసేయొద్దు. జస్ట్ మీరు తీసుకునే ఏదైతే పార్ట్‌లో తీసుకుంటున్నారో అక్కడ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇవి కుందన్స్ కదా! సో, ఇవి స్టిక్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు పెట్టగానే అవి స్టిక్ అయిపోవు. కొంచెం పెట్టి వాటిని కొంచెం అటు ఇటు సరి చేశారంటే స్టిక్ అవుతాయి. వన్స్ అది ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రౌండ్ కుందన్స్ 3 ఉన్నాయి గదా! సో, వాటిని నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇట్లాగా ఫ్లవర్‌కి మిడిల్‌లో అండ్ ఆల్సో ఫ్లవర్ టు ఫ్లవర్ మిడిల్‌లో గాని నీట్‌గా మనం పెట్టేసుకోవాలి. సో, మొత్తానికి మనకేంటంటే ఇంతే అనమాట సింపుల్‌గా మనకయిపోతుంది. అండ్ మనకు కావాల్సింది ఈ 3 కుందన్స్ మాత్రమే. ఈ 3 కుందన్స్ తోటి మనం నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఒక లోటస్‌నయితే మేకింగ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను కదా! క్లియర్‌గా అండ్ కొద్దిసేపు వెట్ చేసుకుంటే వెట్ అయిందంటే ఒక 50 సెకండ్స్ కానీ, 30 సెకండ్స్ కానీ మీకు కుందన్స్ కానీ మీరు కొంచెం సరి చేసుకోవచ్చు. అంటే పర్ఫెక్ట్‌గా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను మీకు ఫుల్ ప్రాసెస్ చూపిచ్చేస్తాను. అంటే బ్యాంగిల్ మొత్తం నేను ఎలా అయితే స్టిక్ చేసుకుంటున్నాను అని చెప్పి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కింద లైన్ ఏదైతే మనము మూన్ కుందన్స్ స్టిక్ చేసుకుంటాం కదా! ఫస్ట్ దాన్నైతే అవైతే నేను స్టిక్ చేసేసుకుంటాను. అంటే ఒక లైన్ తర్వాత ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ మనం మెయింటైన్ చేశామంటే మనకి టైం అనేది కొంచెం తక్కువ పడతదనమాట. సో, అలాగా వన్స్ నేను కింద మూన్ ఉన్నాయి గదా! సో, ఇవి నీట్‌గా స్టిక్ చేసేసుకుంటాను వన్ బై వన్. అండ్ మీకు ఎలాగైతే నేను గ్యాప్స్ చెప్పానో ఖచ్చితంగా ఆ గ్యాప్స్ మెయింటైన్ చేసి వాటిని స్టిక్ చేస్తాను. వన్స్ అవి అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ పెటల్స్ ఉంటాయి గదా! సో, వాటి కోసం గ్లూ తీసుకొని ఫస్ట్ లేయర్ మొత్తం ఫస్ట్ బ్యాంగిల్ మొత్తం ఫస్ట్ లేయర్ స్టిక్ చేసుకుంటాను. సో, ఎందుకంటే కింద అంటే మనం కిందవి ఫస్ట్ పర్ఫెక్ట్ వచ్చేస్తే బేస్ ఆ పైన మనకి కుందన్స్ కానీ నీట్‌గా పెట్టుకోవచ్చు కదా! అందుకోసమని బేస్‌కి కావాల్సిన పెటల్స్ ఆ 3 పెటల్స్ నీట్‌గా గ్లూ ఎక్కువగానే తీసుకొని వాటిని స్టిక్ చేసేసుకుంటాను. మొత్తం కంప్లీట్‌గా స్టిక్ చేసేస్తాను. సో, పర్ఫెక్ట్‌గా అవి స్టిక్ అయిపోతాయి. వన్స్ అది మొత్తం నీట్‌గా పర్ఫెక్ట్‌గా స్టిక్ చేసిన తరువాత మనం ఇప్పుడేంటంటే పైన అంటే ఇంకో సెకండ్ లేయర్ ఆఫ్ పెటల్స్ పెడితేనే కదా మనకు కంప్లీట్ అవుతుంది. సో, పైనేంటంటే పైన గాని మీరు చూసుకొని గ్లూ నీట్‌గా మంచిగా కొంచెం ఎక్కువగా గ్లూ తీసుకోండి. అండ్ మీకు డౌట్ రావచ్చు ఓన్లీ ఫ్యాబ్రిక్ గ్లూ సరిపోతుందా? B7000 యూజ్ చేయొచ్చా అని. మీ ఇష్టం. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఏదైనా సరే ఎక్కువ రోజులు అయితే ఎక్కువ రోజులు గాని గాలికి ఆరితే అది పర్ఫెక్ట్‌గా బావుంటుంది. సో, కొంతమంది ఏంటంటే B7000 యూజ్ చేస్తారు. సో, అదైనా యూజ్ చేయొచ్చు. లేదా ఓన్లీ ఫ్యాబ్రిక్ గ్లూతో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఆరే దాన్ని బట్టి మనకి కుందన్స్ ఊడిపోతాయా లేదా అన్నది తెలుస్తుందనమాట. తక్కువ టైం పెట్టొద్దు. కొంచెం ఎక్కువ టైం పెట్టి నీట్‌గా కుందన్స్ స్టిక్ చేసుకోండి. నేను ఇంతకుముందు ఎలా అయితే ప్రాసెస్ చూపించానో సేమ్ ప్రాసెస్ ఫాలో చేసి కుందన్స్ స్టిక్ చేసుకుంటే మీకిప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అవుట్‌పుట్ చక్కగా వస్తది. ఇంతే అండి లోటస్ బ్యాంగిల్. ఈ కొద్ది మెటీరియల్ తోటి మనం లోటస్ బ్యాంగిల్ చేసుకోవచ్చు. బట్ నేను మీకు వీడియోలో చూపించినట్టు ఒక్క బ్యాంగిల్‌కి ఎన్ని గ్రామ్స్ అవుతాయి ఏంటి అని మీకు క్లియర్‌గా చెప్పాను. సో, మీరు ఇన్‌కేస్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి, మేకింగ్ చేసుకోవాలి అని అనుకుంటే దాన్ని బట్టి మీకు ఎన్ని బ్యాంగిల్స్‌కి ఎంత అవుతాయని కాలిక్యులేట్ చేసుకొని, చూసుకొని ఆర్డర్ చేసుకోండి. అండ్ ఈ కుందన్స్ ఇవన్నీ ఇక్కడ వీడియోలో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉంది. సో, మీకు కింద డిస్‌ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేసి మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ తీసుకోవచ్చు. లేదా ఓన్లీ బ్యాంగిల్స్ మాకు మేకింగ్ చేసిస్తారా అంటే బ్యాంగిల్స్ గాని సేల్ చేస్తాను అది. అండ్ ఇప్పుడు నేను వీడియోలో ఇంకొక టిప్ ఇస్తున్నాను. వన్స్ మీకు బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసాక అది 1 డే అయినా 2 డేస్ అయినా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బ్యాంగిల్ తీసుకొని నేను మీకు పెన్‌తో చూపిస్తున్నాను చూడండి. కొంచెం మనకేంటంటే ఆ గ్లూ గాని, డస్ట్ గాని అట్లా ఉండిపోతాయన్నమాట. మీ దగ్గర ఇయర్ బడ్స్ ఉంటాయి కదా! ఇయర్ బడ్సే ఇంకేవి యూజ్ చేయొద్దు. ఇయర్ బడ్స్ తీసుకొని ఇయర్ బడ్స్‌కి కొంచెం లైట్‌గా వాటర్ తీసుకొని పైన మీరు రుద్దేయొద్దు. జస్ట్ లైట్‌గా రబ్ చేసుకొని అవి ఏవైతే ఉంటాయో అంటే కొంచెం కొంచెం ఆ గ్లూ అవి ఇవి ఉంటాయి డస్ట్ అవి మొత్తం రిమూవ్ చేసేస్తారంటే ఇంకంతే పర్ఫెక్ట్‌గా అయిపోతుంది. అసలు బ్యాంగిల్ చూసారా ఎంత బావుందో. సో, నేను ఎందుకురా ఈ లోటస్ బ్యాంగిల్ ఎంత ఫేమస్ అయింది, ఎంత వైరల్ అయింది అనుకున్నా. చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. నేను అనుకున్న వ్యూస్ అయితే రావట్లేదు. అంటే నేను అట్‌లీస్ట్ ఒక 1,000 వ్యూస్ అట్లా వస్తాయి అనుకున్న వీడియోస్ రావట్లేదు. బట్ ఈవెన్ దో అయినా సరే ఐ డోంట్ కేర్. అంటే నన్ను ఈ క్వెషన్ ఎవరైతే క్లాసెస్‌కి అమౌంట్ తీసుకున్నారో వాళ్ళు అడిగారనమాట. ఆహ్, ఏదో చేసేద్దాం అనుకున్నావు ఫ్రీగా చెప్పేసి అక్కడేం అవ్వట్లేదే అంటే ఆఫ్‌కోర్స్ అవ్వని, అవ్వకపోని. ఐ యామ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద వ్యూస్ ఆర్ వాచ్ టైమ్. నేను నా నుంచి ఒక్కరికి హెల్ప్ అయినా చాలు. ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను ఒక్కరి హెల్ప్ అయినా చాలు అని. ఆల్మోస్ట్ వీడియో పెట్టగానే నాకు 4-5 మెంబర్స్ నుంచి వస్తున్నాయి మెసేజెస్. "అక్క నీ క్లాస్ చూసాం. నాకు ఇది డౌట్ ఉంది, అది డౌట్ ఉంది. థ్రెడ్డింగ్ ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి" 5 మంది, 6 మంది నుంచి వస్తున్నాయి. చాలు నాకది.
ప్రస్తుతానికి నాకు అదే చాలు. నాకు వందల మంది నాకు మెసేజ్ పెట్టక్కర్లే. అండ్ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. నేను కొలాబరేషన్స్‌కే డబ్బులు తీసుకోను. ఇంక నేను క్లాసెస్‌కి ఏం తీసుకుంటా. ప్రస్తుతానికి కొలాబరేషన్స్, క్లాసెస్‌కి నీ అమౌంట్ తీసుకోవట్లే. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. నేను డబ్బులు తీసుకునే స్టేజ్‌కొస్తే అప్పుడు గాని మీకు చెప్పే డబ్బులు తీసుకుంటా. చెప్పకుండా నేనేం తీసుకోను. ప్రస్తుతానికైతే అన్నీ ఫ్రీగానే చేస్తున్నా నేను. ఎక్సెప్ట్ నా ప్రొడక్ట్ సెల్ చేయటం, రా మెటీరియల్ సెల్ చేయడం తప్ప. హోప్ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఇఫ్ మీకు ఇన్ కేస్ యూస్‌ఫుల్ అయితే కామెంట్ చేయండి. అక్క మాకు బాగా అర్థమైంది, నేర్చుకున్నాము అని చెప్పి నాకు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు కదా! అక్క మాకు నేర్చుకుంటున్నాము, ఇది డౌట్, అది డౌట్ అనేసి. మీకు డౌట్స్ ఉన్నా వీలైతే యూట్యూబ్‌లో కమెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకనంటే మీ ప్రతి ఒక్క కమెంట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే మీరు కమెంట్ పెట్టినప్పుడు నేను రిప్లై ఇస్తాను. సో, మీ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. వాళ్ళకి నా వీడియో సజెస్ట్ అవుతది. సో, యూట్యూబ్ అట్లా వర్క్ అవుతదనమాట. సో, వాళ్ళకి మేబీ ఒక నలుగురికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మీకు తెలిసిన వాళ్ళకి. 5 మందికి ఇంట్రెస్ట్ ఉన్న వీడియో ఓపెన్ చేసి చూస్తారు కదా! సో, ఆ ఒక్క విషయం కోసమే కామెంట్ చేయండి వీడియోస్ కింద అని అడుగుతున్నాం. అండ్ లైక్ కంపల్సరీ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు గనక నా వీడియోస్ అన్ని యూస్‌ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది మీకు ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ 7లో నేను అనుకుంటున్నాను క్రిస్టల్ బ్యాంగిల్ కడా బ్యాంగిల్ ఉంటాయి కదా! సో, అది క్రిస్టల్ బ్యాంగిల్ చూపిద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఏదైతే నాది నెక్స్ట్ వీడియో వస్తదో దాంట్లో ఖచ్చితంగా ఎండ్‌లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ 7th క్లాస్‌లో ఏ బ్యాంగిల్ నేను మేకింగ్ చేస్తాను. లేదా ఇన్‌స్టా ఆర్ వాట్సాప్‌లో నేను ఖచ్చితంగా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే వాట్సాప్‌లో డైలీ నేను అప్డేట్స్ ఇస్తుంటా. స్టేటస్ పెట్టేస్తా. ఏ క్లాసెస్‌లో ఏం చెప్పబోతున్నా, ఏంటి, ఎక్కడ అని. లేదా మీకు ఇన్‌స్టా లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఇన్‌స్టా లింక్‌లో గాని వెళ్లి చూడండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ ఇస్తా. క్లాసెస్‌లో ఏదైనా బ్యాంగిల్ ఏదైనా పోస్ట్ చేస్తున్నానంటే ముందుగానే చెప్తా అనమాట. సో, ఈ బ్యాంగిల్ పోస్ట్ చేస్తున్నా, చేయాలనుకుంటున్నా ఆర్ ఎల్స్ 2 బ్యాంగిల్స్ ఏదో ఒకటి పెట్టి మీకు ఏది కావాలి నెక్స్ట్ క్లాస్ అని అడగడం అన్నీ ఇన్‌స్టాలో చేస్తా. సో, మీరు ఫస్ట్‌లీ ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి నన్ను. అండ్ ఆఫ్ కోర్స్ యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక వే ఆఫ్ మేకింగ్ బ్యాంగిల్ మేకింగ్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.